శ్రోతలకు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మోడీ గారి ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం ప్రతిపాదించగా ఐక్యరాజ్య సమితి 2015వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకొనుటకు ఆమోదించినది. ఇది మన భారతదేశ సనాతన ధర్మం యొక్క విజయం. ఈ సందర్భంగా యోగా పుట్టుపూర్వోత్తరములు మరియు యోగా యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏ విధంగా నెరవేరగలదనే విషయాలను తెలుసుకుందాం. యోగా అనే పదం మొదట క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటి ఋగ్వేదంలో ప్రస్తావించబడినది. యోగాపై అత్యంత సమగ్రమైన గ్రంథం పతంజలి మహర్షి గారి యోగ సూత్రాలు. వారు ఇందులో అష్టాంగ యోగమును ప్రతిపాదించినారు. యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత మూలం నుండి ఉద్భవించింది. యోగా అంటే అర్థం కలయుట లేదా ఐక్యమగుట. ఆధ్యాత్మికత, ఆత్మసాక్షాత్కారం పొందుట, భగవంతుని అన్వేషించుట లేదా సత్యతత్వమును కనుగొనుట లాంటి ప్రయత్నాలకు యోగా ఒక ప్రాథమిక శాస్త్రం లాంటిది. యోగ శాస్త్రముల ఆధారముగా గమనిస్తే మన సూక్ష్మ శరీరమైన వ్యక్తిగత మనస్సు విశ్వ చైతన్యంతో కలిసి విస్తరించడమే యోగా. దీనిని సహకారం చేసుకొనుటకు మనిషి ప్రకృతితో ఒకటవ్వగలగాలి. అది సాధించాలంటే యోగ ప్రక్రియల ద్వారా శరీరానికి, మనస్సుకు, హృదయమునకు సమన్వయమును ఏర్పరచుకోవాలి. మనిషికి సత్యతత్వం గురించిన సరైన అవగాహన ఏర్పరిచి మానవ జాతి సమూలంగా అంతరించిపోకుండా సహాయపడడమే యోగ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశమని ది ఆథెంటిక్ యోగా గ్రంథకర్త శ్రీపై వై దేశపాండే అభిప్రాయపడ్డారు. మానవుడు తప్ప ఇతర జీవజాతులు క్షీణించి అంతరించిపోయేంత వరకు తమ తమ నిర్దిష్ట రీతులలోనే కొనసాగుతూ ఉంటాయి. మనస్సు కలిగిన మానవ జాతి ఒక్కటే ఈ ప్రపంచంతో తనకు గల క్రియాశీలమైన సంబంధం గురించి ఎరుకకు సంబంధించిన చైతన్య శక్తితో నిరంతరం పరిశోధిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రముల గ్రంథం 4 భాగాలుగా ఉంటుంది. అందులో మొదటిది సమాధి పాదం, రెండవది సాధన పాదం, మూడవది విభూతి పాదం, చివరిది కైవల్య పాదం. గ్రంథంలోని మొదటి 4 సూత్రాలు యోగా ఆవశ్యకతను తెలియజేస్తాయి. అందులో రెండవది యోగ చిత్తవృత్తి నిరోధ. యోగాను అభ్యాసం చేయడం ప్రారంభించి తన చిత్తం వచ్చినట్లు తిరిగే మనస్సును నిరోధించినప్పుడు మాత్రమే తన అంతరాత్మతో లయమవుతాడు. అది కానప్పుడు మనస్సు ఏర్పరిచే భ్రాంతిలో చిక్కుకుపోతాడు. ఈ చిత్తవృత్తి నిరోధానికి అంటే తన ఇష్టం వచ్చినట్టు సంచరించే మనసు యొక్క వృత్తిని నిరోధించడానికి పతంజలి మహర్షి అష్టాంగ యోగమును అందించారు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి. ఇందులో మొదటి 2 అంగములైన యమ, నియమాలు శీల నిర్మాణమునకు సంబంధించినవి. యమలో అహింస, సత్యసంధత, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ అనే 5 ఉప అంగములున్నవి. అహింస అంటే హింసా ప్రవృత్తి లేకుండుట, సత్యసంధత అంటే అబద్ధములు ఆడకుండుట, అస్తేయ అంటే ఇతరులకు సంబంధించిన వాటిని దొంగలించుకుండుట లేదా ఆశించకుండా ఉండుట, బ్రహ్మచర్య అంటే ఇంద్రియములను మితత్వంలో ఉంచుకొనుట, అపరిగ్రహ అంటే ప్రాపంచిక వస్తువుల పట్ల వ్యామోహం లేకుండుట. వీటిని మనం ప్రయత్నపూర్వకంగా మనలో నుంచి తొలగించుకోవాలి. కాబట్టి వీటికి యమ అనే పేరును సూచించారు. మనలో ఉండే చెడును యమధర్మరాజు వలె మనకు మనమే సంహరించిన తర్వాత మరింత గొప్పగా మనము మన శీల నిర్మాణము చేసుకున్నట్టుకు నియమములను పాటించాలి. ఇవి కూడా 5: శుచిత్వము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. శుచిత్వం అంటే మనస, వాచ, కర్మనే త్రికరణ శుద్ధిగా ఉండడం. సంతోషం అంటే అన్ని సమయాలలో కూడా హృదయమునందు సంతోషమును కలిగి ఉండడము. తపస్సు అంటే స్వామి వివేకానంద చెప్పినట్లు మేల్కొనండి, జాగృతమవ్వండి, లక్ష్యం చేరునంత వరకు విశ్రమించకండి, అలా నిరంతర ప్రయత్నం చేయడం. స్వాధ్యాయ అంటే తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఈశ్వర ప్రణిధాన అంటే తనను తాను భగవంతునికి శరణాగతుని చేసుకోవడం. ఇక 3, 4 అంగములైన ఆసన, ప్రాణాయామములు మనలోని ఆత్మకు వాహనమైన ఈ శరీర ఆరోగ్యమునకు సంబంధించినవి.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఈ శరీరము తన సంస్కారమును అనుభవించుటకు పనికిరాదన్న క్షణం ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరం ధరించును. కావున ఆత్మవాహనమైన ఈ శరీరాన్ని కాపాడుకొనుట మన విద్యుక్త ధర్మం. నేడు ప్రపంచంలో ఆసన ప్రాణాయామములు విస్తృత ఆదరణ పొందుతున్నాయి. 5వ అంగం ప్రత్యాహార. ఇది చిత్తవృత్తి నిరోధంలో అత్యంత ప్రధానమైనది. దీని అర్థం మన దృష్టిని బాహ్యం నుంచి పూర్తిగా ఉపసంహరించి అంతరంగం వైపు మళ్లించడం. 6, 7, 8 అంగాలైన ధారణ, ధ్యానము, సమాధి అనేవి అంతర్యామితో కలిసి ప్రయాణించడానికి, తద్వారా ఆత్మసాక్షాత్కారం పొందడానికి తోడ్పడతాయి. ఇంత గొప్ప యోగ సాధనలు మనకు వేల సంవత్సరముల నుంచి అందుబాటులో ఉన్న ఆధునిక మానవులు ఈ యోగ మార్గంలో అందరూ ప్రయాణించకపోవడానికి ప్రధాన కారణం భగవంతుని పొందాలంటే పూర్తిగా భౌతిక జీవితమును త్యాగము చేసి సన్యసించి ఏ అరణ్యాలకో ఆశ్రమాలకో వెళ్ళి మాత్రమే సాధన చేయాలి అనే భావనే కారణమైనది. గృహస్థుగా ఉంటూ ఉద్యోగ వ్యాపారములు చేసుకుంటూ సరళమైన సాధనల ద్వారా ఈ జీవితంలోనే భగవంతుని సాక్షాత్కారము పొందవచ్చని హార్ట్ఫుల్నెస్ యోగ సాధనలు తెలియజేయుచున్నాయి. పతంజలి మహర్షి ప్రతిపాదించిన అష్టాంగ యోగంలోని 7వ మెట్టైన ధ్యానముతో ప్రారంభించే హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధనలో గమ్యం చేరే వరకు మన వెంట నడిచే సజీవ సమర్థ సద్గురువు మార్గదర్శనం నిరంతరం అందుబాటులో ఉండడము, ధ్యానములో కుదురుకొనుటకు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రతి ధ్యానములో జరుగుటకు వీలు కలిగించే ప్రాణాహుతి ప్రసారం అందుబాటులో ఉండడము, యమ నియమములు నిత్య జీవితంలోనికి రావడానికి ఉపయోగపడే నిర్మలీకరణ ప్రక్రియ ఉండడం ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిలోని ప్రత్యేకతలు. ఈ సాధన ప్రారంభించడానికి వ్యక్తిగత అంగీకారము, సంసిద్ధతలే పెట్టుబడులు. ధన్యవాదములు.